హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే స్టేట్ ర్యాంక్స్ అంటే ఏంటి, స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి. మళ్ళీ చెప్తున్నానండి, స్టేట్ ర్యాంక్ అంటే ఏంటి, స్టేట్ మెరిట్ లిస్ట్ అంటే ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్తోని jaypal.comలో ఈ స్టేట్ ర్యాంక్ సంబంధించి, అదేవిధంగా మెరిట్ ర్యాంక్లకు సంబంధించిన లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని నుంచి ఎలాంటి అనాలిసిస్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ లో ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో కాబట్టి ఈ స్టేట్ ర్యాంక్స్, అదేవిధంగా మెరిట్ ర్యాంక్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది, మెరిట్ ర్యాంక్ వల్ల యూజ్ ఏంటిది, స్టేట్ ర్యాంక్ వల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, సో ఇక్కడ మనకు ఎన్టీఏ నుంచి మనకు చాలా రకాల సర్క్యులర్స్ వచ్చి ఉంటాయి. సో దీంట్లో ముఖ్యంగా ఒక సర్క్యులర్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. నీట్ యూజీ 2023లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. సో జస్ట్ ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏపీ నుంచి కనుక చెక్ చేసుకుంటే మనకు 69,000 మెంబర్స్ రిజిస్టర్ అయితే 68,000 మెంబర్స్ రాశారు. దాంట్లో 42,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. సో ఈ 42,000 మెంబర్స్ ఏదైతే ఉందో ఈ డాటాని మనం ఏమంటాం, స్టేట్ ర్యాంక్ అంటాం, స్టేట్ లిస్ట్ అంటాం, స్టేట్ డిస్ప్లే లిస్ట్ కూడా అంటాం. స్టేట్ అంటే మన ఏపీ నుంచి ఎంతమంది ఎగ్జామ్ రాసి ఎంతమంది క్వాలిఫై అయితే అయ్యారో ఆ క్వాలిఫైడ్ లిస్ట్ని స్టేట్ ర్యాంక్స్ అంటాం. మరి ఇప్పుడు మనకు ఈ లిస్ట్ ఏదైతే ఉందో 42,836, మరి ఇప్పుడు ఎంత ఉంది, 43,858. ఓకే, సో అదేవిధంగా ఇంకొక లిస్ట్ కూడా చెక్ చేసుకోం. తెలంగాణకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే 42,000 ఉన్నారు. అదేవిధంగా మరి 24లో కనుక చెక్ చేసుకుంటే 47,000 ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఏదైతే కౌంట్ కనిపిస్తుందో ఈ కౌంట్ లిస్ట్నే మనం స్టేట్ ర్యాంక్ లిస్ట్ అంటాం. ఓకే, ఈ స్టేట్ ర్యాంక్ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆల్రెడీ నేనైతే డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి వీళ్ళు తీసుకున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే, ఇక మీరు చెక్ చేసుకోవచ్చు, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ తెలంగాణ స్టేట్. ఓకే, ఇక్కడ యాజ్ ఫర్ యూజీ నీట్ 2023 డాక్టర్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ DGSS ఆఫ్ గవర్నమెంట్. అంటే ఎవరైతే నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారో దాంట్లో తెలంగాణ స్టేట్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఆ డాటా మట్టికే వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే, ఓన్లీ తెలంగాణ వాళ్ళే తీసుకుంటారు సార్, ఏపీ వాళ్ళు తీసుకోరా? సో ఏపీ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఏపీకి సంబంధించినగా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా మనకు 2023. సో ఇక్కడ వైఎస్ఆర్హెచ్ఎస్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ద డాటా కంటైన్స్ ద నేమ్స్ ద క్వాలిఫైడ్ లిస్ట్ విత్ ద కట్ ఆఫ్ 107 అండ్ అబవ్ యాజ్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ బై ది ఎన్టీఏ న్యూ ఢిల్లీ. ఓకే, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అయితే మరి ఇదో రకంగా ఉంది అంటే వాళ్ళు డాటా తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళ లోగోతోని, వాళ్ళ స్టేట్ నేమ్తోని, వాళ్ళ యూనివర్సిటీ నేమ్తోని లిస్ట్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు కేఎన్ఆర్హెచ్ఎస్కి సంబంధించి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ అర్థమైంది అనుకుంటున్నాను. స్టేట్ ర్యాంక్స్ అంటే ఏంటంటే, ఎన్టీఏ వాళ్ళు ఏదైతే మనకు ఇంతమంది క్వాలిఫైడ్ అని చెప్పేసి మనకు స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ప్రకారంగా ఇచ్చిన డాటాని స్టేట్ ర్యాంక్స్ అంటాం, స్టేట్ మెరిట్ లిస్ట్ అంటాం, స్టేట్ ర్యాంక్స్ అంటాము. అదేవిధంగా డిస్ప్లే లిస్ట్ అని కూడా అంటాం. సో కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఈ 42,000 మెంబర్స్ ఎవరి లిస్ట్ అయితే ఉందో ఆ లిస్టు ఫస్ట్ ఆ స్టేట్లు రిసీవ్ చేసుకుంటాయి. మా దగ్గర నుంచి ఇంతమంది ఎగ్జామ్ రాశారు, ఇంతమంది క్వాలిఫై అయ్యారని చెప్పేసి ఈ లిస్టు వీళ్ళు ఆ ఎన్టీఏ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటారు. ఓకే, రైట్. ఇప్పుడు ఏపీ లిస్ట్ వచ్చేసింది, తెలంగాణ లిస్ట్ వచ్చేసింది కదా, రైట్. మరి ఇప్పుడు మనకు 24కి సంబంధించి లిస్ట్ ఏం రావాలి,
ఇక్కడ నియర్గా మనకు చెక్ చేసుకుంటే కనుక తెలంగాణ నుంచి చెక్ చేసుకుంటే మనకు ఇది ఇయర్ది 23ది. సో దీంట్లో చాలా ఉన్నాయి. సో మనకు రీసెంట్గా వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఓకే, సరే ఏపీదే తీసుకుందాం ఎగ్జాంపుల్. ఈ 42,000 లిస్ట్ అయితే మనకు 23ది ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే లిస్ట్ మనం చూసామో అదేవిధంగా ఈ 43,000 మెంబర్స్కి సంబంధించిన డాటా 24ది రావాలి. సో అది రావాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే అవకాశాలు లేవు. ఎందుకనంటే ఈ ర్యాంకులు పర్ఫెక్ట్గా డిసైడ్ అయిపోతే తప్ప అవి మనం రీడ్ చేయలేము. మరి ర్యాంకులు ఎందుకు పర్ఫెక్ట్ కాలేవంటే 1563 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళకు కూడా ర్యాంకులు మళ్ళీ అలాట్ చేసినప్పుడు అందరి ర్యాంకుని రీ అలాట్ చేస్తారా, మరి ఏ విధంగా చేస్తారా అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంకులు మనకు రిలీజ్ చేస్తారు. ఆల్ ఇండియా ర్యాంకులు పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటేనే ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ అయితేనే స్టేట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మరి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలంటే ర్యాంకులకు సంబంధించినటువంటి పర్ఫెక్షన్ రావాలి. మరి ఇక్కడ 1563 మెంబర్స్, మరి వీళ్ళ ర్యాంకు పరిస్థితి ఏంటి? ఉన్న ర్యాంకులు అయితే క్యాన్సిల్ చేశారు కదా, వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ మార్క్స్ తెచ్చుకొని వాళ్ళ మార్కులు తగ్గట్టుగా ఎక్కడ ర్యాంక్ వస్తుందో చెక్ చేసుకొని వాళ్ళని మళ్ళీ ర్యాంక్ అలాట్ చేస్తారు. సో అలాట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ 1563 మెంబర్స్ మీ ర్యాంకు పైన ఉంటారా, లేకపోతే తక్కువ మార్కులు వచ్చి మీ కింద ఉంటారా? అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ర్యాంకులు కొంత తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే భారీ మొత్తంలో కాదండి, అంటే ఎగ్జామ్ రాసేదే 1562. సో కాబట్టి ఒక 1000 ప్లస్ కావచ్చు, 1000 మైనస్ కావచ్చు. కొన్ని ప్లేసెస్లో 600 ఎబో ఉన్నది అక్కడ ఓన్లీ 100-200 ర్యాంకు తేడా రావచ్చు. మరి ఏదైనా సరే ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే తప్ప, అంటే అది యూనిక్, దట్ ఈస్ అ ప్రైమరీ కీ, అది పర్ఫెక్ట్గా ఉంటే తప్ప ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాదు. ఎందుకంటే ఒక ర్యాంకును బేస్ చేసుకుని కౌన్సిలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లేదండి ఈ 1563 మెంబర్స్కి వేరే ర్యాంక్ ఇస్తామని అనడానికి లేదు. ర్యాంక్ అనేది ఇండియా లెవెల్లో ఒకటే ఉంటుంది, ఒకటే ఉండాలి కూడా. కాబట్టి ఈ 1563కి సంబంధించిన ర్యాంక్ రిలీజ్ చేస్తే కానీ ఆల్ ఇండియా ర్యాంక్లో పర్ఫెక్షన్ అనేది రాదు. సో ఇది ఇంకా దీంతోపాటు కోర్టుల హియరింగ్ కూడా ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేం. ఇక్కడ మనం చెక్ చేసుకునేది ఏంటంటే కేవలం ఈ స్టేట్ డిస్ప్లే లిస్టు, స్టేట్ ర్యాంక్ లిస్ట్ అంటే ఏంటది మీకు చెప్పబోతా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు 24కి సంబంధించిన లిస్టు ఎప్పుడు వస్తుంది అని అంటే మ్యాక్సిమం ఈ ఎగ్జామ్ అయిపోయి ఈ 1563 మెంబర్స్ ఎగ్జామ్ అయిపోయి ర్యాంకులు అలాట్ చేసిన తర్వాత మరి మన ర్యాంకులు మారిపోతాయా, లేకపోతే వాళ్ళ ర్యాంకులు ఎక్కడైనా పాయింట్లలో ఇన్సర్ట్ చేస్తారని చూడాలి. అది డిసైడ్ అయితే తప్ప మన స్టేట్ ర్యాంకులు రావు. సో ఇక చెక్ చేద్దాం. సో మరి ఇక్కడ ఏదైతే 2023 సంబంధించిందో ఇక్కడ మనకు చెక్ చేసుకుంటే ఇక్కడ ఇది రైట్. సో ఇది మనకు తెలంగాణకు సంబంధించి, అదేవిధంగా ఏపీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే, సో ఏపీలో కూడా ఇక్కడ చెక్ చేసుకుంటే నీట్ ర్యాంక్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఇచ్చారు. ఇది మెరిట్ లిస్ట్ అయితే కాదు, ఇది మెరిట్ లిస్ట్ అయితే కాదు, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది విత్ ద రిగార్డ్ టు మెరిట్ లిస్ట్ ఆఫ్ ది పీడబ్ల్యూ క్యాండిడేట్. ఇక్కడ దేంట్లో తెలంగాణలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి, దిస్ ఈజ్ నాట్ ఏ మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. సో ఇది జస్ట్ స్టేట్ ర్యాంక్స్, స్టేట్ డిస్ప్లే అని అంటాం. సో మరి మనకు ఏపీ తెలంగాణకు సంబంధించిన కనుక చెక్ చేసుకుంటే అకార్డింగ్ టు 2023 ప్రకారంగా మనకు ఎంతమంది లిస్ట్ ఇచ్చారు అంటే వీళ్ళంతా కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళు అవి ఉంటారని కూడా గ్యారంటీ లేదు. సో మేబీ తెలంగాణలో ఎగ్జామ్ రాసి సో ఇంటర్మీడియట్ డాటా ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లిస్ట్ అంతా కూడా తెలంగాణ స్టేట్ కింద ఇచ్చేసి 44,000 మెంబర్స్. ఈ 44,000లో లాస్ట్ ఇయర్లో మనం చెక్ చేసుకుంటే కనుక చాలా వరకు ఏపీ స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు. అయ్యో ఇదంతా మరి తెలంగాణ లిస్టులో మా ఏపీ డాటా వచ్చింది, ఏపీ డాటాలో తెలంగాణది వచ్చిందని చెప్పేసి అంటే దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏది 24 లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది తెలంగాణ లిస్టులో వచ్చినంత మాత్రాన తెలంగాణ లోకల్ అని కాదు,
మీరు వెళ్ళేసి ఏపీ లిస్టులో వచ్చినంత మాత్రం ఏపీలో లోకల్ అని కాదు, ఇది తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా ఏపీకి సంబంధించి కూడా మనకు ఇక్కడ కూడా లిస్ట్ వచ్చేసింది, వీళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఇది కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 42,836 మెంబర్స్. సో ఈ విధంగా ఈ లిస్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే స్టేట్ ర్యాంక్స్ అంటాము, స్టేట్ డిస్ప్లే లిస్ట్ అని కూడా అంటాం. మరి ఈ రెండు లిస్టులు మనకు 24లో వచ్చాయా, రాలేదు. ఓకే, అయితే ఇప్పుడు మీకు jaypalanడే.comకి దానికి లింక్ ఏంటి అనేది అనుకోవచ్చు. ఇప్పుడు మీకు 24, 23 అయితే అర్థమైంది కదా. ఈ jaypalanడే.comలో నేనేం చేశానంటే ఆ స్టేట్ డిస్ప్లే లిస్టు లేదా స్టేట్ ర్యాంకుల లిస్టు, మెరిట్ లిస్టు కాదు. ఓకే, మరి ఈ డాటా మనం మెయింటైన్ చేసామా? ఎస్, ఈ డాటా మెయింటైన్ చేసాము. ఎక్కడ మెయింటైన్ చేసాము? మన వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ ఇండియా ఎంసీసీలో ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, ఏపీ అండ్ టీఎస్ స్టేట్ ర్యాంక్స్ అపియర్డ్ లిస్ట్. సో దీన్ని మనం స్టేట్ ర్యాంక్స్ అనొచ్చు, లేదంటే డిస్ప్లే లిస్ట్ అనొచ్చు, కానీ ఇది మెరిట్ లిస్ట్ కాదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటిది, స్టేట్ ర్యాంక్స్ అంటే మన స్టేట్ నుంచి ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారో క్వాలిఫైడ్ లిస్ట్ అంతా కూడా వస్తే దాన్ని స్టేట్ ఉంటాం. సో మరి ఒకసారి చెక్ చేద్దామా. ఇక్కడ ఏం చేస్తున్నాను, 2023 సెలెక్ట్ చేసుకొని ఏపీ సెలెక్ట్ చేసుకొని అప్ టు ఏ మార్క్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను ఫస్ట్ జస్ట్ మీకు ఫస్ట్ అర్థం కావడానికి చెప్తానండి. ఈ 2023కి సంబంధించి ఇక్కడ ఆల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు నేను ఏ లిస్టు డిస్ప్లే చేయబోతున్నాను, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి స్టేట్ డిస్ప్లే లిస్ట్ లేదా స్టేట్ ర్యాంక్ లిస్టు ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేయబోతా ఉన్నాను. సో ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి, స్టేట్ లోకల్ ర్యాంక్ ఎంత, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, రూల్ నెంబరు, వాళ్ళ నేము, వాళ్ళ జెండరు, వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ స్కోరు, ఇదంతా కూడా ఎన్టీఏలో మన అప్లికేషన్ డాటా ఆధారంగానే. ఓకే రైట్, ఈ లిస్ట్ అంతా కూడా ఉంది. మరి ఎన్ని ఇయర్స్ ఉంది సార్ మన దగ్గర వచ్చేసి ఇక చెక్ చేసుకుంటే మీకు 2021, 2022, 2023 ఈ విధంగా మన స్టేట్కు సంబంధించి 4 సంవత్సరాల స్టేట్ ర్యాంకులు ఉన్నాయండి. 4 సంవత్సరాల స్టేట్ ర్యాంకులు ఉన్నాయి. ఏపీకి సంబంధించుకోవచ్చు, తెలంగాణకు సంబంధించుకోవచ్చు. సో ఇవంతా కూడా ఉంది. దీనివల్ల jaypalanడే.comకి ఏం యూజ్ అన్నా దీన్ని మేము ఏం చేసుకుంటామని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, స్టేట్ ర్యాంకులో ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకోవడం అనేది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు సరిపోతుంది. ఒక మన లిస్టే కాదు, మీ ఫ్రెండ్స్ లిస్ట్ అయినా, అదేవిధంగా 500 అబోవ్ ఎంతమంది ఉన్నారు, 600 అబోవ్ ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకైతే ఈ లిస్ట్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ లిస్ట్ ఇంకా స్టిల్, ఎందుకంటే 42,000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో 42,836. సో ఈ విధంగా ఉంది. దీంట్లో కేవలం 560 అని చెప్పేసి మనం టైప్ చేసామనుకోండి, లేదంటే సరే ఈ లిస్ట్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈ స్టేట్ ర్యాంక్స్ అయితే మీకు అర్థమైపోయింది. ఇదే విధంగా ఇక్కడ మీరు ఏదైనా సరే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మార్కు దగ్గర 1 అని ఎంటర్ చేయండి. 1 అని ఎంటర్ చేసేస్తే అప్ టు 1 ర్యాంక్ వరకు ఎంతమంది ఉన్నారు అనేది. 1 ర్యాంక్ ఉంటుందా, ఉండదు. కాకపోతే జస్ట్ మిమ్మల్ని టోటల్ లిస్ట్ కావాలంటే 1 ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి జస్ట్ తెలంగాణది జస్ట్ మీకు శాంపుల్గా ఒకటి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ 2023 సెలెక్ట్ చేసుకొని 650 వరకు ఎంటర్ చేస్తున్నాను. 650 వరకు ఎంటర్ చేసి ఆల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు, తెలంగాణలో 656 ఎబోవ్ మార్కులు వచ్చిన వాళ్ళు 2023లో తెలంగాణ స్టేట్లో ఎంతమంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారండి, కేవలం 212 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన మార్కులు, వాళ్ళకి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఏ మార్క్ వరకు ఉన్నారు ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవడానికి మీకు ఈ లిస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ లిస్ట్లో మనము 2020, 2021, 2022, 2023 4 సంవత్సరాల మెరిట్ లిస్టులు, 4 సంవత్సరాల స్టేట్ ర్యాంకులు, 4 సంవత్సరాల స్టేట్ ర్యాంకులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అనుకోవచ్చు. ఈ లిస్టు వాళ్ళ అఫీషియల్గా ఏదైతే లిస్టు రిలీజ్ చేస్తున్నారో, ఏదైతే మనకు పీడిఎఫ్లో డాక్యుమెంట్లు ఉందో
అదే డాక్యుమెంట్ ప్రకారంగా దీన్ని మన సైట్లో ఇంపోర్ట్ చేయడం జరిగింది. రైట్, ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అన్న నేను స్టేట్లో ఏ పొజిషన్లో ఉన్నానో నాకు ఇప్పుడు తెలుసుకోవాలని ఉంది అనుకుంటే వెరీ సింపుల్. స్టేట్ ర్యాంకులు వచ్చిన తర్వాత ఆ స్టేట్ ర్యాంకుల్ని 24కు సంబంధించిన స్టేట్ ర్యాంకులు ఎప్పుడైతే వస్తాయో మనం దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం. ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇక్కడ 24 వస్తుంది అనుకుందాం. సో 24 వస్తే 24. ఇప్పుడు అన్న నేను 2023లో నాకు 560 మార్కులు వచ్చాయి, 560 మార్కులు వచ్చాయి, ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టేట్లో ఏ పొజిషన్లో ఉన్నాను ఒక్కసారి చెక్ చేసుకుందాం. సో ఒక 560 ఎబో వచ్చిన వాళ్ళు 961 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ నేను చెక్ చేసుకుంటే కనుక 961, ఇక్కడ 560 మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒక 10 to 20 మెంబర్స్ అయితే ఉన్నారు. సో దాంట్లో మీ నేమ్ సెర్చ్ చేసుకోవచ్చు. లేదు రాజు అని సెర్చ్ చేయండి, రాజులు ఎంతమంది వచ్చారు. లేదు శ్రీధర్ అని టైప్ చేయండి, శ్రీధర్స్ ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనకు ఇది యూజ్ అవుతుంది. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. స్టేట్ ర్యాంకులకు సంబంధించిన లిస్ట్ ఎక్కడుంది? ఆల్ ఇండియా ఎంసీసీలో ఇక్కడ లాస్ట్ బాటంలో ఏపీ స్టేట్ ర్యాంక్స్ అని చెప్పేస్తుంది. ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇంకొకసారి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నానంటే, ఇక్కడ ఏదైతే 24లో మనకు ఈ నెంబర్ ఇచ్చారో ఈ నెంబర్కి సంబంధించిన లిస్ట్ మన స్టేట్కి రావాలి, వస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పటి వరకు మీకు చూపించింది ఏది? ఈ 42,000 మెంబర్స్కి సంబంధించిన లిస్టు. అయితే దీన్ని ఏమంటాం, వీటిని ఏమంటాం అంటే క్వాలిఫైడ్ లిస్ట్ అంటాము, డిస్ప్లే లిస్ట్ అంటాము, స్టేట్ ర్యాంక్స్ అని కూడా అంటాము. మరి మెరిట్ లిస్ట్ ఏంటన్నా? మెరిట్ లిస్ట్ ఏంటి? మెరిట్ లిస్ట్ అంటే ఒకసారి మీకు ఇదే jaypalanడే.comలో చూపించే ప్రయత్నం చేస్తాను. అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసింది. ఈ మెరిట్ లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మెరిట్ లిస్ట్ ఎట్లా జనరేట్ చేస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు ఎన్టీఏ వాళ్ళు ఏదైతే డేటా ఇచ్చారో అన్న ఆ డేటా ప్రకారంగా అంత బాగానే ఉంది. ఇక్కడ ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ అంతా వస్తుందని చెప్పేస్తున్నారు. దాన్ని స్టేట్ మెరిట్ లిస్ట్ అని చెప్పేస్తున్నారు, స్టేట్ డిస్ప్లే అని అన్నారు, స్టేట్ ర్యాంక్స్ అని కూడా అన్నారు కదా. మరి ఇప్పుడు స్టేట్ మెరిట్ అంటే ఏంటి? స్టేట్ మెరిట్ అంటే ఎవరైతే ఈ మనకి ఇచ్చినటువంటి డేటాలకు వెళ్ళి ఓకే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో తెలంగాణకు అప్లై చేయడానికి వాళ్ళు అప్లై చేస్తారు. వాళ్ళు అప్లై చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. మెరిట్ లిస్ట్ అని అంటామండి. మెరిట్ లిస్టు జస్ట్ మీకు శాంపుల్ మెరిట్ లిస్ట్ కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇక్కడ మన jaypalanడే.comలో లాస్ట్ ఇయర్లో ఎన్ని రకాల స్టేట్మెంట్లు అయితే వచ్చాయో, ఎన్ని రకాల సర్క్యులర్స్ అయితే వచ్చాయో ఆ సర్క్యులర్స్ అన్నీ కూడా ఈ మెరిట్ లిస్ట్ ఒకసారి కాదు 2-3 సార్లు కూడా అప్డేట్ అవుతాయి. కొంతమంది కోర్టుకు వెళ్ళేసి లోకలు నాన్ లోకలు ఇలాంటి కొన్ని ఇష్యూస్ అయితే ఉంటే ఇక్కడ అండర్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ వేరే ఉంటుంది. లిస్ట్ ఆఫ్ MBBS అండర్ మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్ కేటగిరీ లిస్ట్, ఏపీ నీట్ బీడీఎస్ కూడా ప్రొవిజనల్ రైట్. ఇక్కడ ఏపీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు ఒక లిస్ట్ అయితే వచ్చింది. ఈ లిస్ట్ ఏంటి చెక్ చేద్దాం. దీన్ని ఏమంటామంటే ఇక్కడ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్, దీన్ని ఏమంటాం? ఈ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ లిస్ట్లో ఇంతమంది మనం చేస్తాం కదా, 42,000 మెంబర్స్ ఉన్నారు కదా. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కేవలం 13,845 మెంబర్సే ఉన్నారు. మరి ఎన్టీఏ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా ఈ ఏపీ లిస్ట్లో ఎంతమంది ఉండాలా? 42,000 మెంబర్స్ ఉండాలి కదా, అవునా? 23 కదా ఈ డిస్ప్లే. మీకు అర్థం కావాలి, ఇది కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం. 42,000 మెంబర్స్ ఉండాలి. కానీ మెరిట్ లిస్ట్లో ఇదేంటి ఇంత తక్కువ ఉన్నారు? అంటే ఈ 42,000 మెంబర్స్లో నుంచి ఎంతమంది అయితే అప్లై చేస్తారో ఏపీకి, ఆ అప్లై చేసిన దాంట్లో ఎవరి సర్టిఫికెట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ లోకల్ నాన్ లోకల్, ఈ విధంగా ప్రతి ఒక్క సర్టిఫికెట్ వెరిఫై చేసి దిస్ ఈజ్ ద ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి ఇస్తారు. అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో, అంటే స్టేట్లో 42,000 ర్యాంకులు 42,000 ర్యాంకులు రిలీజ్ చేసినప్పటికీ దాంట్లో నుంచి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన దాంట్లో నుంచి ఎవరి సర్టిఫికెట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయో, ఎవరి సర్టిఫికెట్స్ అయితే వ్యాలిడ్ అయితే ఉన్నాయో ఆ వ్యాలిడ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఇంతమంది అప్లై చేశారండి అని చెప్పేసి
ఫస్ట్ ఒక లిస్ట్ ఇస్తారు, దాని తర్వాత వెరిఫైడ్ తర్వాత కూడా ఇస్తారు, ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఇస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకు నీట్ ర్యాంక్ వస్తుంది, నీట్ రూల్ నెంబర్ వస్తుంది, నీట్ స్కోర్ వస్తుంది, వాళ్ళ నేమ్ వస్తుంది. అదేవిధంగా మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది ఈ సీరియల్ నెంబర్ ప్రకారం కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం లిస్ట్ వచ్చిన తర్వాత దీంట్లో కేటగిరీ వైజ్గా బీసీఏ, బీసీబీ, ఎస్సీ, ఎస్టీ, లోకల్ ఏంటిది, ఏయువా, ఓయువా, తెలంగాణ, ఏపీ నాన్ లోకల్, మైనార్టీ ఏమన్నా ఉందా, ఈడబ్ల్యూఎస్ ఏమన్నా ఉందా, దీనికి సంబంధించి ఇంకా ఎన్సీసీ, ఇలాగా ఎన్నో రకాల స్పెషల్ కేటగిరీస్ మన రాష్ట్రాలకు సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం వస్తుంది. కానీ ఇంతకుముందే చెప్పాను కదా, మనకు డిస్ప్లే లిస్ట్లో ఇక్కడ ఏముంది నాన్న, డిస్ప్లేలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని చెప్పేసి ఉంటుంది. కానీ ఇక్కడ బీసీఏ, బీసీబీ అని ఉండవు. ఎందుకు? ఇది ఎన్టీఏ నుంచి వచ్చిన డేటా కాబట్టి. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? ఇది మన స్టేట్ వాళ్ళు ఈ అప్లై చేసుకున్నప్పుడు ఎవరి సర్టిఫికెట్స్ అయితే వెరిఫై చేస్తారో ఆ సర్టిఫికెట్ లిస్ట్ని బేస్ చేసుకొని వెరిఫై చేసి ఇచ్చిన లిస్టే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఈ విధంగా ఈ లిస్టులు కూడా మనం మన వెబ్సైట్లో మెయింటైన్ చేసాం. ఓన్లీ పీడిఎఫ్లే కాదు. కాబట్టి ఇక్కడ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి జస్ట్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి అంటే కనుక ఎన్ని రకాల మెరిట్ లిస్ట్ ఉంటాయి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎందుకనంటే మన సైట్ నుంచి మీకు ఎంత యూజ్ అవుతుంది అనేది ఒక జస్ట్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక మెరిట్ లిస్ట్లో మనకు ఏపీకి సంబంధించిన మెరిట్ లిస్టు, తెలంగాణకు సంబంధించిన మెరిట్ లిస్టు, ఆయుష్కు సంబంధించిన మెరిట్ లిస్టులు, నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్లో ఏ క్యాట్, బీ క్యాట్, ఈ విధంగా మీకు ముందు మీకే అర్థమైపోతుంది. ఈ మెరిట్ లిస్టులు అంటే ఏంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఏ క్యాట్కి అప్లై చేసుకునేదంతా కూడా ఒక మెరిట్ లిస్ట్ అవుతుంది. ఎంబీబీఎస్ బీ క్యాట్, సి క్యాట్ అప్లై చేసుకునేది కూడా అదొక మెరిట్ లిస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మెరిట్ లిస్టుల్లో మేనేజ్మెంట్కు సంబంధించిన మెరిట్ లిస్ట్ వేరే ఉంటుంది, కన్వీనర్ కోట కింద మెరిట్ లిస్ట్ వేరే ఉంటుంది. ఎందుకు సార్ అలా? అరే సీట్ వచ్చే అవకాశం ఉంటే నేను కేటగిరీ ఏకి అప్లై చేసుకుంటా, సీటు ఈ కేటగిరీ ఏలో రాకపోతే నేను బీ క్యాట్కి అప్లై చేసుకుంటాను. అందుకని చెప్పేసి ఈ 42,000 మెంబర్స్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు, అప్లై చేయకపోవచ్చు. ఆ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకు ఏపీ నుంచి ఎంతమంది 2023లో అప్లై చేశారనుకుంటే 13,000 మెంబర్స్ మట్టికి అప్లై చేశారు. ఓకే, మరి ఈ విధంగా పీడిఎఫ్ ఉంటే మాకు ఎలా తెలుస్తుంది సార్? సో ఈ పీడిఎఫ్ని కాస్త మనం ఏం చేసాము, ఇక్కడ ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, టీఎస్ మెరిట్ లిస్ట్. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కొన్ని స్టేట్ ర్యాంకులు మొత్తం లిస్ట్ వచ్చింది. స్టేట్ ర్యాంకుల నుంచి ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరి సర్టిఫికేట్స్ అయితే కరెక్ట్ ఉన్నారో వాళ్ళంతా కూడా మెరిట్ లిస్ట్లోకి వస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెరిట్ లిస్టులు ఏమేమి ఉన్నాయి మనకు సంబంధించి 23లో మెరిట్ లిస్ట్, 22లో మెరిట్ లిస్ట్, 21లో. ఇవన్నీ మాకెందుకన్నా 24ది రావాలంటే ఇప్పుడు చెప్పండి, స్టేట్ ర్యాంకే రాలేదు, దాంట్లోకి అసలు అప్లై చేయలేదు, అప్లై చేసిన దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషనే కాలేదు, ఇప్పుడు 24ది ఎప్పుడు వస్తుంది? సో ఇట్ విల్ టేకింగ్ ప్రాసెస్. మరి ఈ సైట్లో 22, 21, 22, 23 ఈ దీనివల్ల మాకు యూజ్ ఏంటి? ఎందుకనంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ యూజ్ చేయడానికి 21లో మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఎలా కట్ ఆఫ్ వచ్చింది, 22లో మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఎలా కట్ ఆఫ్ వచ్చింది, 23లో ఎలా కట్ ఆఫ్ వచ్చింది, ఈ విధంగా చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంతేకాదు 2023 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంబీబీఎస్ ఇంతకుముందు చెప్పాను, ఎంబీబీఎస్కి వేరే ఉంటుంది, ఆయుష్కి వేరే ఉంటుంది తెలంగాణలో. సో అదేవిధంగా కేవలం ఓయూ నుంచి ఇక్కడ మెరిట్ లిస్ట్ 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 500 వరకు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు సార్? ఓకే, అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న లిస్ట్లో ఏపీ వాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. కానీ దాంట్లో నుంచి నేనేం చేస్తున్నాను, తెలంగాణ స్టేట్ నుంచి వెళ్ళి ఫస్ట్ 500 టాప్ మెరిట్ లిస్ట్లో నుంచి కేవలం తెలంగాణలో ఉన్న ఎస్టీలు ఎవరయ్యా అని చెప్పి చెక్ చేసుకుంటే కేవలం 3 మెంబర్సే ఉన్నారు. అంటే ఆ మెరిట్ లిస్ట్లో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఓయూ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్వి వాళ్ళు ఎంతమంది. ఈ విధంగా మీకు ఇక్కడ ఇచ్చినట్టు ఆప్షన్ బేస్ చేసుకొని, సో ఇక్కడ రీజియన్ని బేస్ చేసుకొని ఎలా మెరిట్ లిస్ట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకు మెరిట్ లిస్ట్కి సంబంధించి. ఏపీకి కూడా చూద్దాం. ఇంతకుముందు చెప్పాను కదా సార్,
ఏపీ మెరిట్ లిస్ట్ ఎంతమంది అని చెప్పాను సార్, అది కూడా ఓపెన్ చేస్తున్నాను. 2023 ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 13,000 ఉంది కదా, సరే నేను 14,000 మెంబర్స్ వరకు ఎంటర్ చేసేసి ఆల్ క్యాస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఎలా ఉపయోగపడుతుంది అనేది జస్ట్ మీకు ఒక 2 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. అంటే ఇది నేను రిజిస్ట్రేషన్ చేసుకోమని కాదు, ఎవరైతే నన్ను క్వశ్చన్ చేస్తున్నారో అన్న ఎంతమంది ఓయూలు ఉన్నారు ఏయూ నుంచి, ఎంతమంది ఓయూలు ఓసీ వాళ్ళు ఎస్వి నుంచి ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఎస్విలో ఉన్నారు, ఎంతమంది నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు, మెరిట్ లిస్ట్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇంత పెద్ద మెరిట్ లిస్ట్ వస్తే, ఇంత పెద్ద స్టేట్ ర్యాంకులు వస్తే చేయడం కష్టం కదా. సో ఇక్కడ చూడండి, టోటల్గా మనకి ఎంతమంది అప్లై చేశారు, 13,864 మెంబర్స్ కదండి, 13,864 మెంబర్స్ అప్లై చేశారు కదా. దీంట్లో నుంచి ఏయూలో ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఇది ఎంతసేపట్లో చెప్పచ్చు చూడండి. నేను ఎంత సింపుల్గా చేస్తున్నాను. AU_ST, ఓకే, AU_ST సెలెక్ట్ చేయగానే ఎంతమంది వచ్చారు, 2023 రికార్డు ప్రకారంగా ఎస్టీలు అంటే లాస్ట్ ఇయర్లో కనుక చెక్ చేసుకుంటే ఎస్టీలో 408 మెంబర్స్ ఉన్నారండి అవుట్ ఆఫ్ 13,000 మెంబర్స్లో. దాంట్లో ఓన్లీ ఫీమేల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఫీమేల్ వాళ్ళు 268 మెంబర్స్ ఉన్నారండి అప్లై చేసిన దాంట్లో. మళ్ళీ మీరు ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ కూడా రావచ్చు అన్న, ఇదంతా కాదు, లాస్ట్ ఇయర్లో 550 వరకు కట్ ఆఫ్ అయిపోయింది కదా ఏయూలో, ఇప్పుడు నాకు ఆ లిస్టే కావాలి అనుకుంటున్నాం. ఓకే, జస్ట్ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఏయూ నుంచి మనకు 550 వరకు కట్ ఆఫ్ అయిపోయింది కదా అన్న, ఏయూ నుంచి మనకు ఓపెన్ కేటగిరీ 550కి కట్ ఆఫ్ అయిపోయింది కదా, ఆ లిస్టే నాకు కావాలనుకుంటున్నా. ఇక్కడ 23 సెలెక్ట్ చేసుకొని ఏయుఏ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు ఒక 10,000 అనుకుంటున్నా, 10,000 అనుకొని దీంట్లో ఓసీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను, 10,000 ఓసీ. సో ఇప్పుడు 550 వరకు ఉన్నటువంటి లిస్ట్ ఇది చెక్ చేద్దాం. సో ఇక్కడ చెక్ చేసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, 700 దగ్గర స్టార్ట్ అయిపోయింది. ఈ 700 పైన జస్ట్ ఆ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేయగానే వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది, మరి స్టేట్కి అప్లై చేస్తారు, వాళ్ళు స్టేట్లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే ఇక్కడ నెక్స్ట్ 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 అని చెప్పేసి ఉంటాయి. ఈ విధంగా మార్కులు 550 వరకు వచ్చేసింది కదా. ఇక్కడ చెక్ చేద్దాం 550 ఎక్కడ ఆగిపోయింది అనేది. 564, 560, 561, 559 చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చెక్ చేసుకుంటే మనకు 550 ఇక్కడ. మరి 550 అంటే ఇక్కడ ఏయుఓసిలో ఏయుఓసి అంటే కేవలం ఓపెన్ కేటగిరీ వాళ్ళు మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే 699 మెంబర్స్ ఉన్నారండి. కేవలం ఏయు నుంచి ఓసి క్యాస్ట్ అయి ఉంటే మేబీ రెడ్డి, బ్రాహ్మిన్స్, రావుస్ ఎవరైనా కావచ్చు. ఆ విధంగా చెక్ చేసుకుంటే 560. మరి ఇతనికి సీట్ వచ్చిందా, జస్ట్ క్లిక్ చేద్దాం. ఇతని పైన క్లిక్ చేయగానే సీట్ అలాట్ కాలేదు. సో ఇతని పైన కూడా క్లిక్ చేద్దాం. అంటే లాస్ట్ నుంచి మనం చెక్ చేసుకున్నప్పుడు ఎవరికి సీట్ వచ్చింది, ఎక్కడ వరకు సీట్ వచ్చింది, ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే ఎక్కడ సీట్ వచ్చిందంటే మనకి తెలంగాణలో మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. ఒకసారి హర్షిత, ఈ హర్షిత వీళ్ళు ఏం చేశారు, బార్డర్ మీద ఉన్న వాళ్ళు తెలంగాణకి ఏపీకి అప్లై చేశారు. సో ఇతని కింద కౌశిక్ రెడ్డి ఉన్నాడు, కౌశిక్ రెడ్డికి సీట్ వచ్చిందా, కౌశిక్ రెడ్డి కూడా ఎక్కడ బీడిఎస్లో అయితే సీట్ వచ్చింది మరి ఏపీలో, కానీ రిపోర్ట్ చేశాడా, రిపోర్ట్ చేయలేదు. మేబీ ఇతను ఈ ఇయర్ లాంగ్ టర్మ్ రావచ్చు. ఓకే, సో హర్షిత వరకు అయితే సీట్ వచ్చింది. హర్షిత పైన ఉన్న క్యాండిడేట్కి ఎక్కడ సీట్ వచ్చింది, ఇతను కానీ చెక్ చేసుకుంటే ఇతను ఏపీలో బిఎంసీకే కాలేజీలో సీట్ వచ్చింది. మరి రిపోర్ట్ చేశారా లేదా. ఈ విధంగా మెరిట్ లిస్టుతో పాటు ఎంతమంది మీ పైన ఉన్నారో, పైన ఉన్న వాళ్ళకి ఎక్కడి వరకు సీట్ వచ్చింది, రౌండ్ 1 ఎక్కడికి వచ్చింది, రౌండ్ 2 ఎక్కడికి వచ్చింది, రౌండ్ 3 ఎక్కడికి వచ్చింది, ఒకవేళ సీట్ వస్తే ఏపీలో వచ్చిందా, తెలంగాణలో వచ్చిందా, ఆల్ ఇండియా కోటాలో వచ్చిందా, ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. సో ఈ రన్నింగ్ కౌన్సిలింగ్లో కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వెబ్సైటు మీకు ఈ కౌన్సిలింగ్ అప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అన్న 560 మార్క్ ఎక్కడ వరకు ఆగిపోయింది, అన్న 570 ఎక్కడ ఆగిపోయింది, 580 ఎక్కడ ఆగిపోయింది, 582లో ఎంతమందికి సీట్ వచ్చింది, సీట్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. జస్ట్ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేయగానే
వాళ్ళు ఏపీకి అప్లై చేస్తారా, తెలంగాణకి అప్లై చేస్తారా, తెలంగాణకు కానీ ఏపీకి కానీ అప్లై చేస్తారు. రౌండ్ 1లో సీట్ ఎక్కడ వచ్చింది, రౌండ్ 2లో సీట్ ఎక్కడ వచ్చింది, వాళ్ళకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చిన మెరిట్ ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చిన ఓపెన్ మెరిట్ ఎంత, వాళ్ళకు వచ్చిన ఓసీ క్యాస్ట్ ర్యాంక్ ఎంత, వాళ్ళకు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎంత. సో ఈ విధంగా వాటికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్లో అందుబాటులో ఉంటుంది. కేవలం మెరిట్ లిస్ట్ అంటే మెరిట్ లిస్ట్ ఏదో పీడిఎఫ్లో ఉన్న డిస్ప్లేడ్ లిస్టే కాదు, స్టేట్ ర్యాంక్స్ అంటే పీడిఎఫ్లో ఉన్న స్టేట్ ర్యాంక్ కాదు, దాంట్లో ఎన్ని విధాలుగా సర్చింగ్ అయితే చేసుకోవచ్చు, ఎవరికైతే సీట్ వచ్చిందో ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ మనకు అందుబాటులోనే. లేదు కేవలం అందరిలాగా అవే పీడిఎఫ్లు మాకు ఇవ్వండి అంటే ఆ పీడిఎఫ్లు కూడా మీకు ఇక్కడ హోమ్ పేజ్లో అందుబాటులో ఉంటే ఆ పీడిఎఫ్ వల్ల మనకు యూజ్ ఉందా అంటే ఎలా యూజ్ ఉంటుంది, జస్ట్ మనకు పీడిఎఫ్ డాక్యుమెంట్ ఒక లిస్ట్ చెక్ చేసుకోవడానికి. కానీ మన jaypalanడి.comలో మీరు స్టేట్ ర్యాంక్కి వెళ్తే స్టేట్ ర్యాంక్ డిస్ప్లే అయిన తర్వాత మీరు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, ఎవరికి సీట్ వచ్చింది ఎవరికి సీట్ రాలేదు. ఇక మెరిట్ లిస్టుకి వస్తే ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకి సంబంధించి మెరిట్ లిస్టు ఎక్కడ వరకు ఉంది, ఏయూలో ఎంతమంది ఉన్నారు, ఏయూలో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓయూలో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ఉంటే వాళ్ళకు ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, అతనికి ఎక్కడ సీట్ వచ్చింది, ఈ విధంగా ఆ ట్రాక్ రికార్డ్ అంతా కూడా రానున్న 24 కౌన్సిలింగ్లో కూడా మనం ఇవ్వబోతా ఉన్నాం. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటిది, ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇక వీడియోని కంక్లూడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకి ఇప్పటి వరకు ఎన్టీఏ నుంచి వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి, కేవలము ఇంతమంది 2023లో రిజిస్టర్ అయ్యారు, దీంట్లో ఇంతమంది అప్లై అయ్యారు, దీంట్లో ఇంతమంది క్వాలిఫై అయ్యారు. ఈ లిస్ట్ వరకు 23 లిస్ట్ వరకు మన దగ్గర పర్ఫెక్ట్ డాటా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి, ఇక్కడ ఏదైతే మనకు లిస్ట్ ఉందో ఈ 43,000 లిస్ట్ ఏపీది ఇవ్వాలి, అదేవిధంగా 47,000 లిస్ట్ తెలంగాణది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఆ లిస్ట్ వచ్చిన తర్వాత 2 డేస్ 3 డేస్ గ్యాప్తోని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనం అప్లై చేసుకుంటాము. ఎవరు అప్లై చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. ఈ 42 మెంబర్స్ అప్లై చేస్తారా, లేదు. సో అదేవిధంగా ఈ 43 మెంబర్స్లో అందరూ ఏపీ వాళ్ళే ఉంటారా, అందరూ తెలంగాణ వాళ్ళే ఉంటారా, మేబీ లిస్ట్ ఒక్కొక్కసారి మనం ఏపీ అనుకున్న లిస్ట్ తెలంగాణలో పడవచ్చు, తెలంగాణలో అనుకున్న లిస్ట్ ఏపీలో పడవచ్చు, ఒక్కొక్కసారి ఎగ్జామ్ సెంటర్ని డిపెండ్ చేసుకొని మీ ఇంటర్మీడియట్ని బేస్ చేసుకొని. సో కాబట్టి ఈ విధంగా కొన్ని ఫ్లక్చువేషన్స్ కొన్ని చేంజెస్ అయితే జరుగుతాయి. ఈ చేంజెస్ అంటే లిస్ట్ వచ్చిన తర్వాత లిస్ట్ చెక్ చేసుకొని వీళ్ళు ఏపీ వాళ్ళు ఇటు తెలంగాణ వాళ్ళు సపరేట్ నోటిఫికేషన్స్ ఇస్తారు, ఆ నోటిఫికేషన్ ప్రకారంగా మనం అప్లై చేసుకుంటాం. సో అప్లై చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉంటే సో ఫస్ట్ మనకు ఎంసీసీ వాళ్ళు ఈ ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఈ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది ప్యారలల్గా. ఇటు తెలంగాణకు అప్లై చేసుకునే విధానం ఇలా జరుగుతూ ఉంటుంది, ఇటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి కూడా మనం అనుకుంటాం కదా ఆల్ ఇండియా కోట అది ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇటు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎంసీసీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. మేము ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిల్ రౌండ్ 1 ఈ డేట్ లోపు అంటే 1st నుంచి 10th లోపు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1st నుంచి 10th లోపు రౌండ్ 1 కంప్లీట్ చేస్తాము. స్టేట్ వాళ్ళు మీరు 12th నుంచి 14th లోపు కంప్లీట్ చేయండి. అంటే ఫస్ట్ ఆల్ ఇండియా వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత స్టేట్ వాళ్ళు ఈ డేట్లో రిలీజ్ చేయమని చెప్పేసి కూడా చెప్పేది కూడా వీళ్ళే. సో ఈ విధంగా అన్ని ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను ఫస్ట్ ఆల్ ఇండియా కోటాకు అప్లై చేయనా తెలంగాణకు, అన్నిటికీ అప్లై చేయడమే. మళ్ళీ చెప్తున్నాను, మీకు 600 మార్కులు రాని, 700 రాని, 750 ఇప్పుడున్న పరిస్థితులలో మీరు ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకోండి, అదేవిధంగా స్టేట్ కూడా అప్లై చేయండి. ఎవరు 650 ఎబో మార్కులు వచ్చిన వాళ్ళందరూ. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఆల్ ఇండియా లెవెల్లో కౌన్సిల్కి వచ్చే సీట్ వచ్చే అవకాశం ఉంటాయి అనేది కూడా మళ్ళీ మన jaypalanడి.comలో మీకు చెప్పే ప్రయత్నం కూడా చెప్తాను. సో ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంత పెద్ద సినిమా అయితే ఉంటుంది. ఇక సరే అన్న ఇదంతా బాగానే ఉంది, ఇప్పుడు స్టేట్ ర్యాంకులో రాలేదు, మేము అప్లై చేసుకోవాలి కదా, స్టేట్ ర్యాంకులో వచ్చిన తర్వాత అప్లై చేయాలి కదా, ఇప్పుడు సర్టిఫికెట్స్ లిస్ట్ ఏంటి, దానిపైన స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఒక్కొక్క సర్టిఫికెట్ ఎంత కేబీలో ఉండాలి, ఏ విధంగా అప్లై చేయాలి, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పైన ఇంకొక వీడియో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓకే, సో ఇక చాలామంది అన్న మనకు ఆల్ ఇండియా లెవెల్లో సీట్ వస్తుందా. ఆల్ ఇండియా లెవెల్లో సీట్ రావాలంటే మీకు ఓసీ, ఓబీసీ,
ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వీళ్ళకు 30,000 ఆల్ ఇండియా ర్యాంకు, కేవలం 30,000 లోపు ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే మీకు ఓపెన్ సీటు కోటాలో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎలా తెలుస్తుందన్న, ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ప్రిడిక్టర్ అని చెప్పేసి ఉంది. ఈ ఆల్ ఇండియా ప్రిడిక్టరు ఇక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్లో 23, 22, 21, 20 ఈ 4 సంవత్సరాలకు సంబంధించిన రిపోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, 23 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా కోటా కాబట్టి ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకొని నాకు 3000 ర్యాంక్ వచ్చిందన్న, నాకు గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందా? ఓకే, సో 3000 ర్యాంకు వరకు, 3000 ర్యాంకు నుంచి ఇక పైన ఏవైతే ఉంటో వాటికి సంబంధించిన లిస్ట్ అంతా వచ్చేసింది. మరి గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందంటే మనకు ఇండియా లెవెల్ ఒకటి చాలా కాలేజీలు ఉంటాయి. ఇక్కడ బెంగళూరు మెడికల్ కాలేజ్ బిఎంసి ఎక్సలెంట్ కాలేజ్ అండి. కానీ మనకు కావాల్సింది మరి సికింద్రాబాద్లో ఉన్న గాంధీ మెడికల్ కాలేజ్ అవకాశం ఉందా? ఎస్, మనకు ఈడబ్ల్యూఎస్ కింద 5580కి అయితే సీట్ వచ్చింది. మనకు ఆల్ ఇండియా ర్యాంక్ 3000 నుండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే గాంధీ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 5580కి 23లో వచ్చిన మార్క్ ఎంత, ఇప్పుడు వచ్చిన మార్క్ ఎంత? కాబట్టి మీరు ఇక్కడ ప్రిడిక్ట్ చేసుకునేటప్పుడు కేవలం ర్యాంక్ ఒకటే ప్రిడిక్ట్ చేసుకోండి. ఆల్ ఇండియా లెవెల్లో మనకు సీట్ రావడానికి అవకాశం ఉందా? ఓన్లీ ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాదండి. ఇక్కడ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని కొంతమంది అన్న మేము డీమ్డ్ పెయిడ్ సీట్ కోసం ట్రై చేద్దాం. ఇక్కడ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి కొన్ని. డీమ్డ్ యూనివర్సిటీలో మరి నాకు సీట్ కావాలనుకుంటున్నా, నాకు ఒక 5 lakhs వచ్చింది ర్యాంకు, 5 lakhs వచ్చింది. మరి డీమ్డ్ కాలేజ్లో చాలా బెటర్ కాలేజెస్ కూడా ఉన్నాయా, దాంట్లో ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా చెక్ చేసుకుంటే దత్తా మెగా మెడికల్ కాలేజ్ ఇవన్నీ కూడా పెయిడ్ యూనివర్సిటీస్. అంటే దాదాపుగా ఫీజు వచ్చేసి 20 lakhs ప్లస్ మైనస్లో ఉంటుంది. బీవీ డీమ్డ్ కాలేజెస్ ఉంటుంది, కృష్ణ ఉంటుంది, సో శ్రీరామచంద్ర ఉంటుంది, శ్రీ సిద్ధార్థ ఉంటుంది. నెక్స్ట్ కాలేజీ కస్తూర్బా మెడికల్ కాలేజ్ కూడా చాలా ఫేమస్. సో అంటే మనకి ఈ ర్యాంక్ కన్నా అంటే ఈ డీమ్డ్ కాలేజ్లో కూడా కొంతమంది 1000, 2000, 3000 ఆల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారు. సో అట్లాంటి డీమ్డ్ కాలేజ్లో కూడా మీకు 5 lakhs, 6 lakhs వచ్చినా కూడా సీట్ వస్తుంది. సో డీమ్డ్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ కనుక చెక్ చేసుకుంటే మనకు 1,17,000 వచ్చినా కూడా సీట్ వచ్చింది. ఎక్కడ వచ్చేసింది ఇక్కడ చెక్ చేసుకుని వినాయక మిషన్ మెడికల్ కాలేజ్లో 12 lakhsకి వచ్చేసింది. ఆల్మోస్ట్ వినాయకలో మనకు లీస్ట్ అయితే అని చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకు ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్. ఇప్పటి వరకు మీ స్టేట్ ర్యాంక్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా మెరిట్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకున్న ముందు, అంటే ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్కి అప్లై చేసుకున్న ముందు మీరు మన సైట్లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ ఏదైతే ఉందో ఈ టూల్ బేస్ చేసుకొని మరి 2021లో కానీ 2022లో కానీ 2020లో కానీ అసలు ఈ ర్యాంక్కి ఎక్కడైనా సీట్ వచ్చిందా, అప్పుడే సీట్ రాకపోతే ఇంక ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే అప్ టు 2 lakhs వరకు అప్లై చేసుకోండి. కానీ ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఓపెన్ సీట్ కోటా, అదేవిధంగా ఆల్ ఇండియా కోటా, ఈ 2 కోటాలకు మట్టికి మీకు 30,000 లోపు ర్యాంక్ ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో చాలా కోటాస్ ఉంటాయి. మీకు ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మీరు ఏ కోటాకి ఎలిజిబిలిటీ అనేది ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మనకు దీంట్లో ఉన్నాయి. సో కాబట్టి మార్కులను బేస్ చేసుకొని చెప్పడానికి లేదు, కేవలం ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఆల్ ఇండియా ర్యాంకులను బేస్ చేసుకునే ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాంటి ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్షన్ టూలు 4 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, దీంట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే రైట్. ఇక మరి ఇంత మంచి వెబ్సైట్లో ఓన్లీ స్టేట్ ర్యాంకులే కాదు, ఓన్లీ మెరిట్ లిస్టే కాదు, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 1 ఎన్ని సీట్లు ఫిల్ అయిపోయినాయి, ఎంతమంది రిపోర్ట్ చేశారు, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఇటు తెలంగాణలో సీట్ వచ్చిన వాళ్ళు, రెండిట్లో సీట్ వచ్చిన, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్లో మనకు ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్లో మీకు మీరే సెర్చ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలనుకుంటే మరి కేటగిరీ ఏకి సంబంధించి అంటే ఈ
కన్వీనర్ కోటాకు సంబంధించిన అన్ని రకాల రిపోర్ట్స్ కావాలనుకుంటే కేవలం 599 తోని మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అదేవిధంగా కేటగిరీ ఏకి సంబంధించి అంటే కేటగిరీ ఏ బీసీకి సంబంధించిన రిపోర్ట్స్ కోసం 799 ప్లాన్ అందుబాటులో ఉంది. సో మీరు ఏ ప్లాన్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ ప్లాన్ ప్రకారంగా చెక్ చేసుకున్నట్లయితే రానున్న 24కి సంబంధించిన మెరిట్ లిస్ట్ వచ్చినా, స్టేట్ ర్యాంక్స్ వచ్చినా, రౌండ్ 1 వచ్చినా, రౌండ్ 2 వచ్చినా, ఏపీ తెలంగాణ కాంబినేషన్లో ఎవరికైతే సీట్ వచ్చినా, ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినా, మీ మెరిట్ లిస్ట్లో మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏంటి అలా పర్సనల్గా కూడా కొన్ని రిపోర్ట్స్ దీంట్లో తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాను. దాంతోపాటు మీకు వాట్సాప్లో ఎక్కడ ఏ డౌట్ వచ్చినా మన వాట్సాప్ సర్వీసెస్ అని ఉంటుంది. దాంట్లో నుంచి కూడా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, ఇంకేమైనా డాక్యుమెంట్స్ అవసరం వచ్చినా, ఏమైనా కట్ ఆఫ్స్ అవసరం వచ్చినా మీకు ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీకు నచ్చితే, మీకు యూటిలైజ్ అనిపిస్తే ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ నుంచి కొంత సపోర్టు నాకు ఇచ్చే ప్రయత్నం చేయండి. సో కాబట్టి చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్లో ఎన్ని రకాల సర్క్యులర్స్ ఉన్నాయో అన్ని రకాల సర్క్యులర్స్, మెరిట్ లిస్టులు అన్నీ కూడా ఉన్నాయి. సర్చింగ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్స్ ఉన్నాయి, అన్ని రకాల రిపోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఎంత యూటిలైజ్ చేసుకోవాలనుకుంటారు. మరి ఇవన్నీ కూడా మరి కేఎన్ఆర్హెచ్ఎస్లో దొరుకుతాయి కదా సార్, ఏపీ వెబ్సైట్లో కూడా దొరుకుతాయి కదా. కొన్ని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క రిపోర్ట్ని దగ్గర ఉండి కూడా మనం దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్లకు సంబంధించిన రిలవెంట్ కంటెంట్ కూడా మన సాఫ్ట్వేర్లో ఎంబెడ్ చేసి మీకు ఫింగర్ టిప్స్ పైన ఈజీగా సెర్చ్ ఉండేలాగా, ఈజీగా అనాలిసిస్ చేసుకునేలాగా వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. సో ఈ కంటెంట్ అంతా డెవలప్ చేయడానికి, ఇదంతా కూడా కన్వర్ట్ చేయడానికి సో చాలా టైం, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఫీజు అయితే డిసైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ వీడియో ఎలా ఉంది, ఏంటి, ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా నాకు చెప్పే ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చిందా లేదా, స్టేట్ ర్యాంక్ అంటే ఏంటిది, మెరిట్ ర్యాంక్ అంటే ఏంటిది, క్లారిటీ వచ్చిందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద స్టేట్ ర్యాంక్, ఐ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద మెరిట్ ర్యాంక్ అని చెప్పేసి ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్ ఎలా ఉంది అనేది ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదంతా 10 మినిట్స్లో చెప్పొచ్చు కదా, ఇదంతా సోది ఎందుకు అనుకోవద్దు. ఎందుకంటే మీకు పక్కాగా క్లారిటీగా ఉండాలనే ఉద్దేశం మీద వీడియో లెంత్ అయినా సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేశాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.